ఈ బాడీని తగిలేస్తే వీడేమైపోయాడో ఎవరికి తెలియకుండా పోతుంది. వద్దు. చీకట్లో ఉన్న శత్రువుని బయటికి రప్పించాలి అంటే వీడిని ఎరగా వాడాలి. వీడి సెల్ ఫోన్లో సూర్య నెంబర్ ఉంటుంది, కలిపి. సినిమామా? శివాజీ. రింగ్ రోడ్లో ప్రమాదాలు ఎక్కువని తెలిసి కూడా మీ సీనుమామ ఒంటరిగా చాలా స్పీడ్గా ఇక్కడికొచ్చాడు. పాపం యాక్సిడెంట్ అయ్యింది. డెడ్ బాడీ రోడ్డు మీద పడుంది. తనివి తీరా చూసుకో. వీడి బాడీని రోడ్డు మీద పడేయండి. వాడొస్తాడు. వాణ్ణక్కడే చంపేయండి. సన్మాన సభలోకి నేను అడుగు పెట్టేసరికి శత్రు సంహారం జరిగిపోవాలి. సెన్సేషనల్ న్యూస్ కోసం నిన్ను ఫాలో అయిన మాట నిజమే. ఇది షూట్ చేసింది మాత్రం అందుకు కాదమ్మా. సూర్య ఫ్యామిలీలో ఉన్న చివరి వ్యక్తిని కూడా మీ నాన్నే చంపేశాడన్న విషయం బయట ప్రపంచానికి తెలియాలని ఇది షూట్ చేశానమ్మా. బహుశా అతని బాధ దేవుడు అర్థం చేసుకున్నాడేమో, అందుకే ఈ సాక్ష్యం దొరికింది. లేకపోతే నీతో సహా సూర్య చెప్పింది ఎవరూ నమ్మేవాళ్ళు కాదమ్మా. అవునరా, తెలుసు. ఆ శివాజీరావు గారు ఫోన్ చేసి రెచ్చగొట్టి నిన్ను చంపడానికి. ఇక్కడ పోలీసులతో పాటు అందరూ వాళ్ళు మనుషులేరా? అందుకని అనాథ వల్ల అలా వదిలేమంటావా? నాకున్నది ఆయన ఒక్కడేరా. ఒరే, నువ్వు వెళ్తే నిన్ను చంపేస్తారా? నా మాటల్లో వద్దురా, ప్లీజ్ రా, నా మాట రా. దానికన్నా ఆ శివాజీరావు గారు నేసేకే కరెక్ట్. శైలజ ఎక్కడికి వచ్చింది? తనని మేనేజ్ చేయొచ్చు. ఇంతకీ సూర్యాని చంపేశావా? వాడు అసలు ఇక్కడికి రానేలేదు. రాలేదా? వాడెక్కడ రాబిన్?